వెల్కమ్ టు హోమ్ కుకింగ్ టీవీ అండి. నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఈరోజు మీడియం సైజు గుత్తి వంకాయలు తీసుకున్నాను. చిన్నగా ఉంటే లేతగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది. లావుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు గుత్తి వంకాయ కర్రీ. ఫస్ట్ కడాయి పెట్టి నేను దాంట్లో గ్రేవీకి సంబంధించినవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ పల్లీలు, ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఫ్రై అవుతున్నాయి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి, నేను ఇంట్లోనే తెచ్చుకునే ఎండు కొబ్బరి అండి, షాప్లో తెచ్చుకునేది కాదు. నేను కొబ్బరికాయ కొట్టి డ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఇది. తర్వాత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అన్నీ ఫ్రై అవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. మనకు గ్రేవీ ఎక్కువ కావాలన్నప్పుడు మనం క్వాంటిటీ కొద్దిగా పెంచుకోవాలి. గ్రేవీ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది చపాతీకి, జొన్న రొట్టెకి, రైస్లోకి. ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అన్నీ గ్రైండ్ చేసుకున్నాను. దాంతో గ్రైండర్లో వేసుకునేటప్పుడు కొద్దిగా ఒక బిగ్ సైజు ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ, కొద్దిగా చిన్న అల్లం ముక్క, పసుపు, కొన్ని వెల్లుల్లి, ఒక 10 రెబ్బలు వెల్లుల్లి వేసుకున్నాను. అన్నిటి సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన వెంటనే కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మన కారం తగ్గట్టు కారం వేసుకోవాలి. తర్వాత ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. మనం చేసుకున్న స్టఫింగ్ అంతా వంకాయల్లో స్టఫ్ చేయాలి. మనము ఇట్లా మిడిల్లో కట్ చేసి పెట్టుకుని ఉంటాం కదా వంకాయని, ఆ వంకాయని దీంట్లో స్టఫింగ్ చేసేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్లో, మనం హీట్ చేసిన ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ వాటిని ఫ్రై చేయాలి. మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని అంతా కొన్ని వాటర్ యాడ్ చేసి దాంట్లో మిక్స్ చేయాలి. అప్పుడు గ్రేవీ మనకు ఎక్కువగా ఉంటుంది. మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు, లిక్విడ్గా కావాలంటే కొద్దిగా. వాటిని ఒక 4-5 మినిట్స్ మగ్గనివ్వాలి. బాగా లైట్గా అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నేను గరం మసాలా వేసాను, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్టీగా ఉంటుందని. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు వేసాను నానబెట్టి. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి.